రాణి, బాబీకి ఏమి ఇష్టమో అది ఆర్డర్ చెయ్యి. మీ ఇష్టం. ఏం కావాలో ఎవరు చెప్పరే? నేను ఇక్కడుంటే బాగా ఇబ్బందిగా ఉంది కదా. అదేం లేదురా. నాతో మొహమాటం ఏంటి? నేను ఇక్కడుండి ఆర్డర్ చేస్తాను, మీరు సరదాగా బయటికి వెళ్ళరండి. ఓకే. రాణి, నీతో పర్సనల్ గా ఓ విషయం మాట్లాడాలి. ఏం అనుకోకమ్మా. రాణి, దేవుడోను ఆ అమ్మాయి వెనకాల ఫాలో అవుతున్నాడే వాడే. ప్రొసీడ్ అయిపో. రాణి, రాణి. ఏంట్రా? ఏంటి కంగారు పడతాను అనుకున్నావా? నిన్నేరా. ఏంటి రాణి రాణి అని సొంత పెళ్ళాన్ని పిలిచాడు పిలుస్తున్నావు? ఏంట్రా? ఏంటి ఎలా చూస్తా? ఏంట్రా అలా చూస్తున్నావు? వీడు ఎంతున్నాడు, నేను ఎంతున్నాను, వీడు నన్ను కొడతాడా అని ఆశ్చర్యపోయి చూస్తున్నావా? ఏంట్రా? బాబు నేను దండం పెడతాను. గ్యాప్ ఇస్తే ఏం చేస్తావు? జస్ట్ ఎ మినిట్. ఇన్స్పెక్టరా? కనపట్లేదా? అవును నేను ఇన్స్పెక్టర్నే. వీడు నన్ను కొట్టాడ్రా. వాడిని కొట్టండి. వాడు మోకాల మీద కొట్టండిరా. చిప్పలు వేసి కొట్టండిరా. వీడు నన్ను తెగ కొట్టాడ్రా. ఏంట్రా? నాకంటే మీకే జీతం ఎక్కువ కదా, మీరు కొట్టండి. అతను శక్తిమాన్ కాదు, ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? ముత్యాల రాయుడు గారు అబ్బాయి నరసింహరాయుడు. ఏమైంది మావయ్య? స్మాల్ కన్ఫ్యూషన్. శక్తిమాన్ అనుకుని ఎడాపెడా వాయించేశారు. అతను నా కాబోయే భర్త. అమ్మా తప్పైపోయింది తల్లే. ఎక్కువ జీతం తీసుకోవడం కాదు, ఎక్కువ ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఈ నిజంగా పోలీసులే. అరే ట్రారా. ఏంటంటావు? ఎక్కువ ఆలోచించాలి. సీఎం గారికి పంపిస్తున్నాను. ఆయన మన రైతులందరికీ పక్క టౌన్ లో రైతు బజార్ పెట్టిస్తారు. మళ్ళీ ఆ పెద్దోళ్ళు మీకేమైనా అపకారం చేస్తారేమోనని భయంగా ఉంది బాబు. వాళ్ళు నన్నేం చేయలేరు. రోజులు మారాయి. ప్రభుత్వం సహకారం కూడా మనకుంది. కలెక్టర్ గారు కూడా మనకు అనుకూలంగానే ఉన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం విన్న డప్పు శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వినబడ్డ గిట్టుబాటు ధర నినాదం పొలిమేరలు దాటి మళ్ళీ వినపడుతోంది. ఏంటిది? ఏముందండి, ఈ మధ్య పట్టణాల్లో రైతు బజార్లు అని ఓపెన్ చేస్తున్నారండి. మాయా బజార్ అని విన్నాం గానీ ఈ రైతు బజార్లేమిటయ్యా? ఇదో కొత్త బజార్ అండి. అమ్మేవాడికి లాభం, కొనేవాడికి లాభం. మా ఆవిడైతే పేపర్లో చూసి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు రైతు బజార్కి వెళదామని తప్పితే మొగుడు గురించి కూడా ఆలోచించట్లేదండి. అంతగా ఈ రైతు బజార్లు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయండి. అంత సూపర్ డూపర్ సక్సెస్ అయితే రేపే ఓపెనింగ్, రేపే క్లోజింగ్. బాంబుల బసవయ్యను పిలిపించవయ్యా. అలాగే. ఏమి హస్తమండి బాబు, ఓపెనింగులు లేవు, అన్ని క్లోజింగులే. నారాయణ. తెలవండి కలెక్టర్ గారు. అక్క అక్క రైతు బజార్ పెట్టారంట, వెళ్ళి చూసొద్దాం. పెద్దింటి ఆడవాళ్ళం మనం రైతు బజార్కి వెళ్ళడం ఏంటి చెప్పు? సిటీలోనే ఎస్టీఎం కార్లో వచ్చి తీసుకెళ్తున్నారంట. మనం వెళ్ళడానికి ఏముంది? అక్క అక్క వెళ్దాం అక్క. సరే అయితే డ్రైవర్ పోనీ.
ఎలా ఉందమ్మా? బాధగా ఉందన్నయ్య. తగ్గిపోతుందిలేమ్మా. ఇది తగ్గే బాధ కాదన్నయ్య. అలా అనకక్క. నన్నెవరైనా నువ్వే దేవుడికి మొక్కుతావని అడిగితే నేను మీ పేర్లే చెప్పాను. అటువంటి మీరు ఏం చేశారు? పోన్లేండి, నాకు నా భర్త గుర్తుకు రాకపోయినా మీ అందరికీ మీ భార్యలు గుర్తున్నారు. అక్క టెన్షన్ లో ఉంది, విశ్రాంతి తీసుకుంటుంది. మనం బయటికి వెళ్దాం రండి. అవునవును, పద పద. అన్నయ్య, ఏమా? తాళాలు ఉంచమ్మా. లేదన్నయ్య, 20 ఏళ్ల క్రితం ఈ తాళాలు నా చేతికిస్తూ నువ్వు నాకు అప్పగించిన బరువు బాధ్యతలు గుర్తుకొచ్చి ఈ తాళాల కోసమే నేను ప్రమాదంలో చిక్కుకున్నాను. ఈ బరువు ఇంకా నేను మోయలేనన్నయ్య. అమ్మా, కడుపు నిండా అన్నం పెట్టి వంట ఎలా ఉందని ఆడది ఎవరిని అడుగుతుంది? భర్తనే కదూ. పెళ్ళేడుకొచ్చిన కూతుర్ని చూపించి మంచి సంబంధం చూడండి అని ఇల్లాలు ఎవరిని అడుగుతుంది? భర్తనే కదూ. ఆడది జీవితాంతం తన కష్ట సుఖాల్ని ఎవరితో పంచుకోవాలనుకుంటుంది? భర్తతోనే కదూ. నువ్వు ఆపదలో ఉండి అన్నయ్య కాపాడండి అని అరిస్తే ఒక్కరైనా వచ్చి కాపాడారా? అదే నాన్నగారు ఉంటుంటే ఇలా జరిగేదా? అత్తయ్య, నేను నరసింహం ఫ్రెండ్ని కాదత్తయ్య, నీ మేనల్లుండి. మేనలుడా? రైతు బజార్లో నిన్ను ప్రమాదం నుంచి కాపాడింది ఎవరో తెలుసా? మావయ్యే. మావయ్యతో మాట్లాడు. మీ అమ్మా నాన్న కలిసిన శుభ సందర్భంలో మనం ఒక సెటప్ చేసుకుందామా? ఏ సెటప్ చేసుకున్నా పెళ్ళయ్యాకే. అరే అక్కడ ఎవరు ఉన్నారు? అతను అడుగుతుందండి. సార్, చిన్న ఇన్ఫర్మేషన్. అబ్బో, అనుమతి లేకుండా లోపలికి రాకూడదనే మతి కూడా లేదా మీకు? తెలుసు సార్, మేము వేరే ఊరు నుంచి వచ్చాం. అక్కడ రామాపురం, రంగాపురం, వెంకటాపురం అని 3 బోర్డులు ఒకే వైపు ఉన్నాయి సార్. మీరేపురం వెళ్ళాలి? రంగాపురం. రంగాపురం? అవునండి. ఎవరింటికి? రంగారాయుడు గారి ఇంటికండి. రంగారాయుడా? అవునండి, మేము కండాల నుంచి వస్తున్నాం. గండాల? సార్, మీ క్వశ్చన్ మార్క్ అంటే అంత ఇష్టమా? ప్రతిదానికి కడుపుతో ఉన్న కప్పులో నోరు అని తెరిచి ఫేస్ క్వశ్చన్ మార్కులు పెడుతున్నారు. నిజంగా మీరు కండాల నుంచి వస్తున్నారా? అవును సార్, రంగారాయుడు గారి మేనకోడలతో మా ఫ్రెండ్ పెళ్లి. మీ ఫ్రెండ్ పెళ్ళా? మీ ఫ్రెండ్ ఫోటో ఉందా? వాడొక్కడే సార్, వాడు ఆ అమ్మాయి ఇద్దరు కలిసి జాయింట్ గా తీసుకున్న ఫోటో ఉంది. తీరా చూడండి సార్, మా వాడు ఎంత అందంగా ఉన్నాడు.